గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 17వ వచనం వరకు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము గదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. మరియు సున్నతి గల వారికి నీ తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైన దాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి ప్రభువా, మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ యొక్క ప్రేమ వాత్సల్యతలను బట్టి, విశ్వాస్యతను బట్టి ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. మా యొక్క జీవితాల ఎడల ప్రభువా మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నాయన. అనేక దినాలుగా ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడుతూ ప్రభువా మమ్మల్ని గద్దిస్తూ నడిపిస్తూ పోషిస్తున్న విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మీ మాటలను బట్టి ప్రభువా నాయన మీకు వందనాలు. అవి మమ్మల్ని బ్రతికించేవి ప్రభువా నాయన, మమ్మల్ని ఆదరించేవి ప్రభువా, మమ్మల్ని బలపరిచేవి ప్రభు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మాలో ఏ అర్హత లేనప్పటికీ మా ఎడల మీరు చూపుతున్న కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మేము కొద్దివారమైనప్పటికీ మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. విని గ్రహించి లోబడ్డానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. హృదయ కాఠిన్యాన్ని దూరపరిచి ప్రభువా నాయన
మీరే ప్రభా నాయన ఘనత మహిమ ప్రభావాలు పొందమని, మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని నమ్ముతూ ఒప్పుకుంటూ ప్రభా నాయన మీ మాటలను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అంధకార శక్తులను లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒకసారి ఒక అబ్బాయి, ఒక చిన్న బాబు ఆడుకుంటా ఉంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే, నీ కోసం ఒకటి కొన్నాను తీసుకొస్తాను అని ఒక స్లింగ్ లాంటిది, అంటే ఇలాగా చిన్న రాయి పెట్టి ఆ మధ్యలో ఇలాగ కొడతారు. అది దేన్నైనా చెట్ల మీద పళ్ళు వాటిని కొడితే కింద పడిపోతాయి. ఒడిసెల్ లాంటిది అది. అది పెట్టి అది కొడతా ఉంటే పొరపాటున దేనికి చెట్ల మీద దేనికి తగలట్లేదు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, గురి పెడుతున్నాడు కానీ తగలటం లేదు దేనికి కూడా. తగలిపోతుంటే చాలా విచారంగా వస్తూ మళ్ళీ ఇంట్లోకి వస్తా ఉంటే అక్కడ వాళ్ళ ఇంట్లో బాతులు అవి పెంచుకుంటా ఉన్నారు. ఆ బాతులు కనిపిస్తే ఆ అబ్బాయికి చిరాకులో అది మళ్ళీ స్లింగ్ లో రాయి పెట్టే బాతుకి కొట్టేశాడు. అది ఆ బాతుకి తగిలింది పాపం. తగిలి ఆ బాతు చనిపోయింది అక్కడికక్కడే. చనిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మమ్మ తిడుతుంది, నేను ఏంటి ఇలాగ పొరపాటున ఇలా చేసేసాను, ఏదో నా మూడు బాగాలేదని అనుకొని ఏం చేయాలో తెలియలేదు. సరే చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు. సరే నేను కొట్టానని ఎవరు అనుకుంటారులే అని, ఎవరు చూడలేదు కదా అని మామూలుగా వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయింది. వాళ్ళ అందరు భోంచేశారు. మధ్యాహ్నం భోంచేశాక ఈ సామాన్ అంటే ఇవి తిన్నవి కడగడానికి వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే, ఈ అబ్బాయి వాళ్ళ అక్కని పిలిచి నాకు హెల్ప్ చెయ్యి, ఇవన్నీ గిన్నెలన్నీ తోమడానికి, నేను తోమలేను, కొంచెం నాకు హెల్ప్ చేయనంటే, నీకు గిన్నెలు తోమడమే కావాలి కదా, ఎవరు తోమినా పర్లేదు కదా అంటే, అలాగే అంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే తమ్ముడిని పిలిచి గిన్నెలు తోమమంది. నేనెందుకు తోముతాను, నువ్వు తోమనంటే, లేకపోతే నువ్వు ఆ బాతుని చంపిన సంగతి చెప్పేస్తాను. బాతుని చంపడం ఈ అమ్మాయి చూసిందని ఆ అబ్బాయికి అర్థమయ్యి ఇంకేం చేయాలో తెలియక సరే నేను తోముతానులే అంటే మొత్తానికి తోమించింది. తర్వాత కొంచెంసేపు పోయిన తర్వాత ఇల్లంతా కొంచెం క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టాలి, నాకు హెల్ప్ చేయమని మళ్ళీ అడిగింది వాళ్ళ అమ్మమ్మ. అడిగితే మళ్ళీ ఆ అమ్మాయి తమ్ముడికే చెప్పింది. ఆ పనులన్నీ పాపం చేస్తా ఉన్నాడు. ఇంకొక రోజు చాలా చిరాకు వచ్చింది ఆ అబ్బాయికి. ఇంక నేను పనులు చేయలేనని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేశాడు, ఈ అక్క నన్ను ఇలాగ చేస్తుంది, నేను పొరపాటున బాతుని చంపేశానంటే వాళ్ళ అమ్మమ్మ ఏమందంటే, నాకు ముందే తెలుసు, నువ్వు చంపినప్పుడు నేను కూడా చూశాను. అయితే మీ అక్క మాటలు ఎన్ని రోజులు నువ్వు వింటావు, ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటావో చూద్దామని నేను కూడా ఊరుకున్నాను. సో మనం చేసిన, అంటే మన పాపాలని లేకపోతే మన పాపపు స్వభావాన్ని మనం దాచుకున్నంత మాత్రాన, మనం హైడ్ అంటే దాక్కున్నంత మాత్రాన అదేమి బయటపడకుండా ఉండదు, దేవునికి తెలియకుండా ఉండదు. దేవుని దగ్గర ఒప్పుకోవడం అన్నది, ఆ యొక్క దేవుని యొక్క కనికరం పొందడం అన్నది, పాపాలకి క్షమాపణ పొందడం అన్నది చాలా గొప్ప ఆధిక్యత. అంటే మనకి తెలీదు, మనం ఆ యొక్క వాటి నుంచి, అంటే దేవుని ఆజ్ఞకు లోబడకుండా మనం పడిపోయిన జనాంగం కాబట్టి మనకి అర్థం కాదు దాని యొక్క విలువ. దేవుని యొక్క నీతిని పొందుకోవడం, దేవుని చేత క్షమాపణ పొందుకోవడం, దేవుని కనికరాన్ని పొందడం అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే ప్రతిరోజు కూడా భక్తులు ఏంటంటే, ప్రతిరోజు కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని, అపరాధాలని, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, వీటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. భక్తుల జీవితాలు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో మనం చూస్తున్నప్పుడు మనకు అటువంటిది చాలా కనిపిస్తుంది. సో అది చాలా ప్రాముఖ్యమైందండి. మనం దాచుకోకూడదు. ఆదాము అవ్వ కూడా వాళ్ళు దాక్కోవడానికి
వాళ్ళు దేవునికి తెలియకుండా ఉంచుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుని నుంచి మనం ఏమీ దాచలేం, మనం హైడ్ అవ్వలేం, దాక్కోలేం. సో కాబట్టి అది మనం గుర్తుంచుకొని మన యొక్క పాప స్వభావం గుర్తెరిగి మన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందడం అన్నది ఓన్లీ ఒక మారు మనసు పొందిన రోజు మాత్రమే కాదు, ఆ దినాల్లో మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం దేవుని మన యొక్క దీనిని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రక్షణ ఆనందంలో కొనసాగే అవకాశం ఉంది. లేకపోతే సైతాన్ ఏం చేస్తాడంటే మన రక్షణ ఆనందాన్ని దొంగిలిస్తాడు. సో మనం రక్షణ పొందే ఉంటాం, కానీ ఆనందం అనుభవించలేం, దేవునిలో సంతృప్తి ఉండదు. దానివల్ల మనం ఏం చేస్తామంటే ఈ తాత్కాలికమైనటువంటి ఆనందాల వైపు తిరిగిపోతాం. ఈ యొక్క చిన్న చిన్న ఆనందాలు, అది మనకి ఏదైనా అవ్వచ్చు. మన బలహీనతలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రకంగా ఉండొచ్చు. కొంతమందికి ఈ యవనస్తులను అయితే ఒకలాగా మన ఏజ్ని బట్టి మన శోధనలు మనకి ఉంటాయి. ఆ యొక్క తాత్కాలికమైన ఆనందాలను మనకి చూపిస్తాడు ఆ యొక్క సైతాన్. యవనస్తులకి అయితే మేబీ ఈ రోజుల్లో భయంకరంగా పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు, లేకపోతే సినిమాలు, సీరియల్స్, లేకపోతే రకరకాల వైపు తాత్కాలికమైన ఆనందాల వైపు తిరిగిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన అయితే చాలా బలహీనతలు ఉంటాయి. మనం వాటిని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని అటువంటి ఆనందాన్ని కోల్పోకుండా సైతానికి మన జీవితాలను అప్పగించకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతృప్తిని, ఆత్మీయమైనటువంటి గొప్ప సంతోషాన్ని అనుభవించే ఆ జీవితాన్ని కోల్పోకూడదని దేవుడు ఈ రోజు మనం ధ్యానించబోయే మాటల్లో అటువంటి మాటలను మనం గమనించవచ్చు. చూడండి, 5వ వచనంలో మనం చూస్తే, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు వాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. చూడండి, ఇక్కడ ఏమంటుంటే పని చేయక అంటే ఏ పని చేయకుండా కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచే వానికే దేవుని యొక్క దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచుతాడు. అలాగే మన విశ్వాసాన్ని బట్టి మనల్ని నీతిమంతుడిగా ఎంచుతాడని మనం గడిచిన కొన్ని వారాలుగా మనం చూస్తా ఉన్నాం. మన ఈ రోమీయులకు రాసిన పత్రికలో ముఖ్యంగా మన మూలమైనటువంటిది ఏంటంటే దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడడం అన్నది మనకు తెలుసు. సో ఇది ఏదో పనిచేసి మనం సాధించేది కాదండి, ఏదో పనిచేసి సాధించేది కాదు. జేమ్స్ డాబ్సన్ అని ఒక ఆయన ఉన్నారు, చాలా క్రైస్తవ పుస్తకాలు రాశారు ఆయన. అయితే ఆయన ఒకసారి తను చదువుకున్నటువంటి కాలేజ్కి వెళ్ళి, ఆ ఊర్లో అతను ఉంటున్నప్పుడు కాలేజ్కి వెళ్ళి చూద్దాం, నేను చదువుకుంటున్నప్పుడు ఇప్పటికి ఏమైనా తేడా ఉందా చూద్దామని ఆ కాలేజ్కి వెళ్ళి చూడడానికి అతను వెళ్ళాడు. వెళ్తే ఆఫీస్లో అంతా కొంచెం హడావుడిగా ఉన్నారు. అంతా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఏంటి హడావుడిగా ఉన్నారని చూస్తే రూమ్ లో వీళ్ళు కాలేజ్ వాళ్ళు సాధించినటువంటి ట్రోఫీస్ అన్ని, అంటే ఆ యొక్క పథకాలు, కప్పులు, అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. పలానా సంవత్సరంలో మన కాలేజ్ తరపున ఇవన్నీ కప్పులన్నీ వచ్చాయి గేమ్స్ వలన, లేకపోతే చదువులో, డిబేట్స్ లో, క్విజెస్ లో, వీటన్నిటిలో ఈ యొక్క పోటీలన్నిట్లో మనం గెలిచామని ఆ పలానా సంవత్సరంలో వచ్చిందని గుర్తుకి ఆ యొక్క షెల్ఫ్ లో పెట్టి అందరికి చూపించి అందరికి కనబడేటట్లు పెడతారు. అది వచ్చిన వాళ్ళందరూ చూడడానికి, ఆ యొక్క కాలేజ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి. అయితే ఆ ట్రోఫీ అక్కడికి వెళ్తే ఆ ట్రోఫీస్ పెట్టే ఆ యొక్క కప్పులన్నీ పెట్టే వాటిల్లో వాళ్ళు కొన్ని తీసేస్తా ఉన్నారు కిందకి. తీసేసి అక్కడ పెడితే ఏంటి ఇవన్నీ తీసేస్తున్నారు, ఏమన్నా క్లీన్ చేస్తున్నారా లేకపోతే ఏంటంటే లేదు, ఇంకా చాలా కప్పులు వచ్చాయి మనకి,
అవన్నీ అక్కడ పెట్టడానికి స్థలం లేదు, అందుకని పాతి అన్ని తీసి పడేస్తున్నాం అంట. పాతి ఏం చేస్తారు మరి అంటే, ఏం లేదు చెత్త కుండీలో పడేయడమే, ఏం దేనికి ఉపయోగపడవని చెప్తున్నారు. ట్రాష్ లో పడేయడమే, వాటిని చెత్తలో పడేయడమే దేనికి ఉపయోగపడవని. అప్పుడు ఈయనకి ఆ తెలిసిందనమాట, మానవ జీవితం కూడా ఆ యొక్క మనం ఎంత అచీవ్ చేసినా, మనం లేకపోతే మనం గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉండొచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు, లేకపోతే ఒక కలెక్టర్ ఉద్యోగం చేసి ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఆ అంటే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పోస్ట్స్ లో వాటిల్లో మనం సాధించవచ్చు, చాలా రకరకాల మనం డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ అవన్నీ ఒక రోజు ఒక చెత్త కింద అయిపోతుంది. మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పుడు వాటికి ఏ వాల్యూ కూడా ఉండదు. అలాగే రక్షణ విషయంలో కానీ, రక్షణ ఆనందంలో విషయంలో కానీ మనం తెలుసుకునేటప్పుడు మనం చేసేది ఏం లేదు. రక్షణ విషయంలో మనం చేసేది ఏం లేదు, మనం సొంతంగా కష్టపడేది ఏం లేదు. అలాగే రక్షణ ఆనందం కొనసాగించే విషయంలో కూడా మనం సొంతంగా చేసి దేవుని మెప్పు పొందేది ఏమి ఉండదు. ఆత్మీయంగా కూడా ఇవి చాలా సత్యాలండి. ఇవి చాలా సత్యాలు. మనం సొంతంగా మనం సొంత ఆలోచనలు ఉపయోగించి మనుషుల్ని ఆకర్షించడానికి, లేకపోతే మనుషుల మెప్పు పొందడానికి ఇలాంటివన్నీ ఆలోచనలు మనకు వచ్చే అవకాశం చాలా చాలా ఉంది. అంటే మనం పడిపోయిన జనాంగం కాబట్టి మనకు అటువంటి ఆలోచనలే వస్తాయి. అందుకని పౌలు భక్తుడు కూడా తను పరిచర్య చేసేటప్పుడు, దేవుని సువార్త అన్ని జనుల మధ్య ప్రకటించేటప్పుడు చాలా చాలా ఆటంకాలు, ఈ యొక్క యూదుల ద్వారా చాలా ఆటంకాలు కలిగినాయి. మనం కూడా ఈ రోజుల్లో చూస్తే దేవుని యొక్క వాక్యానికి ఎవరో అన్యులో లేకపోతే వేరే వాళ్ళు మనకి ఆటంకంగా ఉన్నా, వాళ్ళ నుంచి శ్రమలు వచ్చినా, వాళ్ళ నుంచి వ్యతిరేకత కనిపించినా, ఈవెన్ విశ్వాసులే చాలా సార్లు, విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళు, క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళే చాలా సార్లు సువార్తకు ఆటంకం కలిగించే విధంగా ఉంటారు. ఈ తప్పుడు బోధలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే ప్రజలను మెప్పు పొందడానికి వాళ్ళు చేసే పనుల వలన కానీ, నిజంగా దేవుని యొక్క సువార్తకి చాలా ఆటంకం కలుగుతుందండి. ఈ రోజుల్లో మనం చూస్తే నిజంగా దేవుని వాక్యం చెప్పాలన్నా, దేవుని సువార్త ప్రకటించాలన్నా క్రైస్తవులే చాలా ఆటంకంగా, అర్థం చేసుకోకుండా ఉండే పరిస్థితి చాలా ఉంటది. అంటే ఈ తప్పుడు విధానాల వలన, తప్పుడు బోధల వలన చాలా వ్యతిరేకత మనకి, అయ్యో ఈ తప్పు కదా అని వాళ్ళని ఎదిరించడం ఒక పెద్ద సవాలుగా క్రైస్తవ పరిచర్యలో ఉంటది. అది మొదటి శతాబ్దం నుంచే ఉంది. ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. చూడండి, సువార్త మంచిగా జరుగుతున్న సమయంలో ఇది పొందాలి, సున్నతి పొందాలి, ధర్మశాస్త్రం పాటించాలి, రకరకాలైనటువంటి వ్యతిరేకతలు, లేకపోతే ఆటంకం కలిగించే విధంగా, అంటే సువార్త ఎదగనివ్వకుండా, అంటే దేవుని రాజ్యం ఎదగనివ్వకుండా ఉండడానికి అపవాది ఏం చేస్తున్నాడంటే సంఘంలోనే వ్యతిరేకత కల్పించే విధంగా. చూడండి, సంఘాల అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి వ్యతిరేకత. ఇది ఉండకూడదు. ఇది పెద్ద సవాలుగా ఉంది క్రైస్తవులో, నిజమైన క్రైస్తవ జీవితానికి కానీ, లేకపోతే నిజమైన క్రైస్తవ సువార్తను ప్రకటించే మార్గంలో కానీ ఇటువంటివి చాలా ఆటంకాలు. క్రైస్తవులే వ్యతిరేకంగా ఉండే పరిస్థితుల్లో దేవుని రాకడ దగ్గరికి వచ్చే వాళ్ళది ఇంకా నిజమైన సువార్తను అర్థం చేసుకునే వాళ్ళు కానీ, దేవుని యొక్క మార్గాలను అర్థం చేసుకునే వాళ్ళు కానీ క్రైస్తవుల్లోనే ఉండే అవకాశం తగ్గిపోతుంది. అంటే నిజంగా దేవుని నమ్ముకునే వాళ్ళు, నిజమైన విశ్వాసం వైపు ఆకర్షింపబడేవాళ్ళు, వాక్యానుసారమైన జీవితం వైపు ఆకర్షించబడేవాళ్ళు చాలా చాలా తగ్గుతూ ఉంటారు. కాబట్టి మనం ఈ సాయంత్రకాల సమయంలో మనకు దేవుడు హెచ్చరించేది ఏంటంటే, మనం ఆ విధంగా ఉండకూడదు. మనం వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. హృదయాన్ని దానికి కంప్లీట్ గా సరెండర్, అంటే మనం సంపూర్ణంగా విధేయత చూపించాలండి దేవుని వాక్యానికి. దేవుని వాక్యం తప్ప మన మీద ఏది కూడా అధికారం చూపించకూడదు.
దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాటికి మన మీద అధికారం ఉండాలి. అంతేగాని మన శరీరానికి కాదు, ఈ లోకానికి కాదు, లేకపోతే వేరే లేకపోతే మన ఈ లోకానుసారమైనటువంటి మతపరమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు అవి మన మీద అధికారం చూపించకూడదు. అవి అధికారం చూపిస్తే మన విశ్వాసంలో నిజమైన క్రైస్తవ జీవితం లేకపోతే నిజమైన విశ్వాసం చూపించే అవకాశం ఉండదు. అందుకని పౌలు భక్తుడు ఎక్కువగా ఈ మాటల్ని చెప్తా ఉన్నాడు. ఉదాహరణల మీద ఉదాహరణలు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇన్ని ఉదాహరణలు ఇస్తున్నాడో చాలా ఆటంకం కలిగించే విధంగా. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే బాప్తిస్మం పొందితే మారు మనసు పొందినట్టు అనుకునేవాళ్ళు, లేకపోతే క్రైస్తవులని అనుకునేవాళ్ళు, రకరకాలుగా నిజమైన క్రైస్తవ జీవితం గురించి అవగాహన లేని వాళ్ళు, ఆ యొక్క రోజు చర్చికి వెళ్ళి ఒక పాటలు పాడి లేకపోతే ఇంకొకటి చేసి అదే భక్తి అనుకునేవాళ్ళు. దేవుని స్వరం వినకపోవడం, అసలు బైబిల్ వాక్యాన్ని చదువుకోకపోవడం, బైబిల్ నిజమైన సత్యం తెలియకపోవడం, తెలియకుండానే క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని అనుకోవడం, ఇవన్నీ కూడా వీటికి దేవుని సేవకులు అనబడే వాళ్ళు సహాయం చేయడం. మీరు చాలా గొప్పవాళ్ళు అండి అని మనల్ని పొగిడేవాళ్ళు, లేకపోతే మీరు మన డబ్బుల కోసం లేకపోతే మన మెప్పు కోసం వాళ్ళు మనల్ని పొగడ్డం, మనం వాళ్ళని పొగడ్డం, ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి, చాలా విరుద్ధంగా ఉన్నాయి. సో ఇవి దేవుని రాజ్యాన్ని ఎదగనివ్వవు, మన ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వవు. సో అందుకనే పౌలు భక్తుడు దీని విషయం పనులు కాదు, వర్క్ కాదు, పనులు కాదు, విశ్వాసమే అని ఉదాహరణలు ఇస్తూ చెప్తా ఉన్నాడు. అయితే ఇంకా చూద్దాం, విశ్వాసం అని ఆ ప్రకారమై క్రియలు లేకుండా దేవుని నీతిమంతునిగా ఎంచువాడు ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దావీదు కూడా అలాగే మాట్లాడుతున్నాడని, అలాగే దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క మాటని కూడా పౌలు భక్తుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 7వ వచనం. ఒకసారి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 2 వచనాలు చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి, ఈ మాటలు దావీదు భక్తుడు చెప్పిన మాటల్ని దావీదుని ఉదాహరణగా ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, దావీదుని ఉదాహరణగా ఎందుకు చూపించి ఉండొచ్చు? దావీదుని ఉదాహరణగా ఇక్కడ ఎందుకు చెప్తూ ఉండొచ్చు? సో ఆయన పాపాలని దాచిపెట్టకుండా తన పాపాలని ఒప్పుకున్నాడని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచిస్తే అబ్రహాముని, దావీదుని ఉదాహరణలుగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం అనుకున్నటువంటి కారణాలు కరెక్ట్, మీరు చెప్పిన కారణాలన్నీ కరెక్ట్. ఇంకా ఏంటంటే, యూదులకి అబ్రహాం అన్న, దావీద్ అన్న, లేకపోతే మోషే అన్న, వీళ్ళంతా అన్నా సరే వాళ్ళకి చాలా 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 గౌరవం. వాళ్ళ మాటల్ని, వాళ్ళ జీవితాలని వీళ్ళు గౌరవిస్తారు. అబ్రహాము అంటే వాళ్ళ తండ్రి కాబట్టి వాళ్ళు చాలా గౌరవిస్తారు. మేము అబ్రహాం సంతానం అని చెప్పుకోవడానికి, అలాగే మేము దావీద్ సంతానం, దావీద్కి సంబంధించిన వాళ్ళం అని చెప్పుకోవడానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. సో అందుకని పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళనే ఉదాహరణగా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందని, బాగా అర్థం చేసుకోవాలని, ఈ యొక్క సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళ జీవితంలో విడుదల పొందాలని, అటువంటి అభిప్రాయాల నుంచి విడుదల పొందాలని, అలాగే సువార్తకు ఆటంకంగా ఉండకూడదని పౌలు భక్తుడు ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ మాటలన్నీ ఉంచుతా ఉన్నాడు. చూడండి, మార్టిన్ లూథర్ గారు కూడా ఆ సమయంలో మనం చూస్తున్నప్పుడు క్యాథలిక్స్ వాళ్ళు కూడా ఆ పన్నుల మీద, వాటి మీద ఆధారపడేవాళ్ళు. మనం ఏం చేస్తే దాన్ని బట్టి దేవుడు నీతిమంతుడిగా తీర్పు తీరుస్తాడని అటువంటి తప్పుడు ఆలోచనల్లో వాళ్ళు ఉండేవాళ్ళు.
అందుకనే ఈ మాటలన్నీ చదివినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక చదువుతా ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఒక చాలా చాలా అలజడి రేగి చాలా వాళ్ళకి అటువంటి గొప్ప వ్యవస్థకు వ్యతిరేకంగా మార్టిన్ లూథర్ కూడా పోరాడినట్లు మనం గమనించవచ్చు. మనం కూడా ఇప్పుడు ఆ విధంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా మనకి చాలా ఆటంకాలు, చాలా రకరకాలైనటువంటి ఆటంకాలు, సరైన క్రైస్తవ జీవితం గురించిన అవగాహన లేకుండా చేయడానికి సైతాను అనేక రకరకాలుగా, లేకపోతే మనం దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాల వైపు తిరగడం, మీరు ఇవి చేస్తే మీకు అవి జరుగుతాయి అని చెప్పడం కానీ, మీరు ఇవి పాటిస్తే ఇలాగ చేస్తే చూడండి ఉపవాసం ఉంటే, లేకపోతే ఇలాంటి భక్తులు చేస్తే, ఇలాంటి వాటికి చాలా ప్రాధాన్యత, అంటే ప్రజలు కూడా అటువంటి వాటికి ఆకర్షితులు అవుతారని రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టడం ద్వారా, రకరకాల కార్యక్రమాలు చేయడం ద్వారా, పనులు చేయడం ద్వారా మనం మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క నీతిని పొందొచ్చు అనే అభిప్రాయంలోకి మనకు తెలియకుండానే మనల్ని అటువైపు నెట్టే అవకాశం ఉంది. ఇటువంటివి చాలా అప్పుడే పౌలు భక్తునికి చాలా దీనిగా ఉండేవి. మీరు ఆఫ్ కోర్స్ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, అంత బానే ఉంది, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి పొందాలని చెప్పే వాళ్ళ నుంచి చాలా వ్యతిరేకత ఆయన పొందాడు. కాబట్టి ఈ వీళ్ళనే ఉదాహరణగా చెప్తూ చూడండి, వీళ్ళని గురించి, వీళ్ళ జీవితాలను అధ్యయనం చేయండి, అబ్రహాం జీవితాన్ని చూడండి, దావీదు జీవితాన్ని చూడండి అని అర్థం చేసుకున్నాడు. దావీదు కూడా మనం చూస్తే ముందు కప్పెట్టుకోవాలనుకున్నాడు, దాచుకోవాలని ట్రై చేశాడు. ఆ తర్వాత ఆ ప్రవక్త నాతాన్ ప్రవక్త వచ్చినప్పుడు బయటపడ్డాడు. అది ఆ యొక్క ఉదాహరణ చెప్పి, ఇవన్నీ చేసింది ఎవరో కాదు నువ్వే అని దావీదుని డైరెక్ట్ గా దేవుడు ఎన్కౌంటర్ చేశాడు. ఇదంతా చెప్తున్నది నీ గురించే, ఎవరి గురించే కాదు. అటువంటి వారికి ఎటువంటి శిక్ష పడాలని అంటే, వాళ్ళు మరణ శిక్ష పడాలని అలాగా ఆయన ద్వారానే చెప్పించి, ఇదంతా చేసింది ఎవరో కాదు నువ్వే అంటే అప్పుడు బయటపడ్డాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, దాయడానికి ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. మనం కూడా మన పాపాలని దాయడానికి ప్రయత్నించకూడదు. మనం దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందడం, పాపానికి ప్రాయశ్చిత్తం పొందడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ ఉదాహరణలు చెప్తా ఉన్నాడు. దావీదు చెప్పిన మాటల్ని, నా మాటలు కాకపోతే నా మాటలు మీకు అర్థం కాకపోతే కనీసం దావీదు మాటలన్నా మీరు అర్థం చేసుకోండి అని పాత నిబంధనలోనే వాళ్ళు ఎవరైతే గౌరవిస్తున్నారో, ఎవరి మాటలైతే వాళ్ళు గౌరవిస్తారో, నమ్ముతారో, ఆ మాటల్ని, వాళ్ళ జీవితాల్ని యూదుల ముందు ఉంచుతా ఉన్నారు. సో మనం చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో కూడా మనం నిజమైన క్రైస్తవ జీవితం వైపు మనం త్రిప్పబడుతూ, మనం జీవిస్తూ ఇతరులని ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం, శిష్యులు జీవించినటువంటి జీవితం, యేసు ప్రభు వారు మాదిరిగా చూపించినటువంటి ఆ జీవితం వైపు ప్రజలకి మనం చూపించాల్సిన అవసరం ఉందండి. విశ్వాసులుగా ఇదేదో ఒక సంఘంలో పెద్దల బాధ్యతో, కాపరుల బాధ్యతో, దేవుని సేవకుల బాధ్యతో కాదండి. అందరి బాధ్యత, మనందరికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. సో మన జీవితాన్ని మనం ఇటువంటి వాక్యానుసారమైన జీవితం వైపు నడిపించుకుంటూ ఇతరులని, అనేక మందిని ఆకర్షించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడే దేవుని రాజ్యం మన ద్వారా విస్తరించబడుతుంది. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ప్రజలకి, అన్యులు తెలుసుకుంటారండి. లేకపోతే అన్యులు మనల్ని చూసి, ఈ తప్పుడు బోధకులను చూసి ఇదే క్రైస్తవ్యం అనుకొని వాళ్ళని చూసి వాళ్ళ మీద చాలా అపోహలు పెట్టి ఇదేం క్రిస్టియానిటీ అని వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారు దినాల్లో మనం ఉన్నాం. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. తప్పుడు బోధకులు వాళ్ళ డబ్బుల కోసం, ఆ యొక్క వేట కోసం, వీటి కోసం క్రైస్తవ్యాన్ని వేరే విధంగా చూపిస్తా ఉన్నారు ప్రజలకి. ఇది నిజమైన క్రైస్తవ్యం కాదు. నిజమైన క్రైస్తవ్యం వేరే ఉంది. బైబిల్లో లాంటి జీవితం, యేసు ప్రభు వారి లాంటి జీవితం అని మనం జీవించడం ద్వారా ఇతరులకి చూపించాల్సిన అవసరం ఉందండి. సో మన అతిక్రమాల్ని దేవుడు మనల్ని క్షమించితే అది గొప్ప ధన్యత. మనం నిజంగా మారు మనసు పొందిన రోజు బాప్తిస్మం పొందిన రోజు కాదండి.
మనం నిజంగా మనం మారు మనసు నిజంగా పొందింది, లేకపోతే క్రైస్తవులంగా మనం నిజంగా దేవుని వైపు నడిపించబడింది ఎప్పుడంటే దేవుడు మనల్ని పాపాలని క్షమించిన రోజు. అది దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచిన రోజు. ఆ రోజు నిజంగా మనం మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన రోజు అది. ఆ రోజు ముఖ్యం. ఆ తర్వాత మనం బాప్తిస్మం తీసుకుంటాం. అది తీసుకోవాలి కంపల్సరీగా. కానీ ఇది జరగకుండా ముందు పాప క్షమాపణ పొంది అతిక్రమాలను క్షమించబడి మనల్ని దేవుడు నీతిమంతులుగా ఎంచిన తర్వాత చేయవలసింది బాప్తిస్మం. అంతేగాని పెళ్లి కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో బాప్తిస్మం తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా చాలా దేవుని వాక్యం ఒకలాగా ఉంటే బయట జీవితాలు, క్రైస్తవ జీవితాలు అని చెప్పుకునే వాళ్ళు, విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళ జీవితాలు, అనేక మంది జీవితాలు మనం ఆ విధంగా చూడొచ్చు. సో మనం ఆ విధంగా అటువంటి పాఠాలు నేర్చుకొని నిజమైన క్రైస్తవ జీవితం వైపు మనము ఆకర్షింపబడాలి. ఇంకా చూడండి, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నత గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నత లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినని చెప్పుచున్నాం. ఇక్కడ మళ్ళీ సున్నత గురించి వచ్చింది మధ్యలో. అంటే ఈ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మళ్ళీ సున్నత గురించి ఆయన ప్రస్తావించారు. ఎందుకు ఆయన మళ్ళీ సున్నత గురించి ప్రస్తావించి ఉండొచ్చు? క్రియల ద్వారా కాదు అని చెప్తూ మళ్ళీ సున్నత గురించి మళ్ళీ పౌలు భక్తులు ప్రస్తావిస్తా ఉన్నారు. ఎందుకై ఉండొచ్చు? సున్నతి అవసరం లేదని ఇక్కడ ఉంది కదా. సున్నతి గలవారికి చెప్పబడిందా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడిందా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది కానీ సున్నత వలన కాదన్నది ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అంటే, ఈ యూదులు ఏమన్న వాళ్ళంటే సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి పొందితేనే కానీ మీరు క్రైస్తవులుగా అంగీకరించబడరు అనేది ఇక తప్పుడు బోధ. వాళ్ళు అటువంటి వైపు తిప్పేవాళ్ళు. అది చాలా అంటే మొదటికి మోసం వచ్చేటట్లు చేసేది. అది మనకి చాలా అంటే ఆ రోజుల్లో కూడా పౌలు భక్తుడు ఎందుకు అంత ఖండించాడు అని అంటే, అది మనకి చాలా సార్లు ఏమవుతుందంటే మనకి దేవునికి వ్యతిరేకమైన భావాలు ఏం పర్లేదు కదా, దానిది ఏమైంది, దానికి ఏముంది అనిపించే అవకాశం ఉంటది. తప్పుడు బోధలు ఎప్పుడు కూడా తప్పుడు బోధలని డైరెక్ట్ గా తెలియదు. పర్వాలేదండి, దానిది ఏముంది, దాని గురించి ఎందుకు మనం ఇప్పుడు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపించే అవకాశం ఉంది. కానీ చూడండి, సున్నతి పొందడం వల్ల అంటే వాళ్ళ ఆలోచన ధోరణి అంటే కంప్లీట్ గా అసలు క్రైస్తవ సిద్ధాంతాన్నే మార్చేసే విధంగా ఉంటది. ఇప్పుడు సున్నతి వల్ల అనుకున్నాం మళ్ళీ పాత ధర్మశాస్త్రం కిందకి తీసుకెళ్లిపోయే ప్రజల్ని ఇంకా యేసు ప్రభు వారిని పక్కకు పెట్టేసే ఇదవుతుంది. ఎప్పుడైనా సువార్తలో ఎప్పుడైనా సరే యేసు ప్రభు వారి యొక్క ప్రాధాన్యత పోకుండా చేసేస్తుందండి తప్పుడు బోధ. ఎప్పుడైనా సరే దేవుని కృపకి లోబడకుండా, అలాగే దేవుని యొక్క కనికరం కిందకి, దేవుని యొక్క అధికారం కిందకి, విశ్వాసం ద్వారా మనం ఆయన అధికారం కిందకి వెళ్లకుండా చేసేసేదే తప్పుడు బోధ. ముఖ్యంగా మనం కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఈ రోజుల్లో చూడండి, ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే ఏంటంటే వాళ్ళు ఆశీర్వాదాలు, దేవుడు చేసే పనులు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే మనకి మన పిల్లలకి ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్లు ఇస్తాడు, మనకి ఇల్లు కట్టిస్తాడు, లేకపోతే మన కార్లు వస్తాయి, మన కష్టాలు పోతాయి. ఇటువంటి తప్పుడు చెప్పి ఎలాగంటే చూడండి, మన యహలోకమైన తండ్రే మనకి మంచి చేయాలనుకుంటాడు, దేవుడు ఎందుకు మనకి శ్రమలు పెట్టాలనుకుంటాడండి అని ఇటువంటి తప్పుడు బోధలు చేసి దేవుణ్ణే సరిగ్గా అర్థం చేసుకోకుండా చేసే మాటలు చెప్పి దేవుని వాక్యాలనే వాడి చూడండి, వాక్యంలోనే ఉంది, నీ ఏ తెగులు నీ గుడారం రాకుండా చూస్తాడని ఉంది, లేకపోతే మనల్ని శత్రువుల నుంచి కాపాడతాడని ఉంది, మనల్ని స్వస్థపరిచేవాడని ఉంది. మాటలన్నీ ఆ యొక్క సందర్భాల్లో నుంచి దానికి ఉన్న కండిషన్స్ ని వాటిని అన్నిటిని తీసేసి ఆ వాక్యాలు సపరేట్ గా వాటిని తీసి తప్పుడు బోధల వైపు తీసుకెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో అనేక మంది దానికి ఆకర్షితులయ్యే రోజుల్లో మనం ఉన్నాం. చూడండి, పెద్ద పెద్ద చర్చిలన్నీ తప్పుడు బోధల చర్చిలే,
ఉన్నాయి చాలా వరకు. పెద్ద వేల మంది కూర్చొని ఒక మంచి మంచి డ్రెస్సులు సెంట్లు కొట్టుకొని వచ్చి పెద్ద పెద్ద కేకలేసి ఆరాధనలు చేసి ఆరాధన అనే మాటలు మాట్లాడి ఆరాధనకి కానీ దేవునికి కానీ వాళ్ళకి కానీ ఏమి సంబంధం ఉండదు. ఏవో పాజిటివ్ థింకింగ్ మంచి మాటలు చూడండి వీళ్ళు చెప్తారు. కొంతమంది మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీకు అసాధ్యమైనది ఏది లేదని ఇటువంటి తప్పుడు బోధలు చేసేసి చర్చిలు అని చెప్పి యేసుప్రభు వారి పేరు చెప్పి ఇలాగ మోసం చేసేసి విధానాలు పద్ధతులు చాలా మీరు చూస్తే ఈ రోజుల్లో మన దేశంలోని మన రాష్ట్రంలోని అనేకమంది చర్చిలు ఉన్నాయి. అనేకమైన చర్చిలు జనాల యొక్క ధనాన్ని దోచుకొని వాళ్ళను మోసం చేసి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఊరకనే దేవుని మాటలు నేను చాలా కష్టపడి పైకి వచ్చానని అంటే అలాంటి మాటలు చెప్పి ఒక దేవుడు నన్ను ఆశీర్వదించాడని ప్రజల్ని మోసం చేసి వైపు ఆకర్షించి దేవుని రాజ్యానికి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధలు చేస్తూ ప్రజల్ని మోసం చేసి తప్పుదోవ పట్టించే రోజుల్లో మనం ఉన్నామండి. మనకు చాలా మందికి తెలియదు తప్పుడు బోధకుల గురించి, తప్పుడు బోధల గురించి చాలా తెలియదు. అవి తప్పుడు బోధలని అంటే చాలా మంది మన మీద తిరగబడే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి పౌలు భక్తుడు ఎంత యుద్ధం చేశాడో దానికి చాలా ఎన్నో రెట్లు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఏమి వైలెంట్ గా మాట్లాడి తిరగబడి అవేం చేయాలి. కాకపోతే మనం దేవునికి లోబడి వాక్యానికి లోబడ్డ ద్వారా మనం పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఉందండి. సో ఇటువంటి ప్రజల్ని తప్పుడు బోధల నుంచి, తప్పుడు విధానాల నుంచి, అటువంటి వాటి నుంచి తిప్పాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఈ సున్నత అన్నది చాలా భయంకరమైన ఆటంకంగా ఉండేది ఆ యొక్క పౌలు భక్తునికి ఆ యొక్క పరిచర్యలో. ఇంకా అనేక మంది వచ్చి ఆయన బోధ చేసి వెళ్ళేవాడు. ఆ చర్చిల్లో మళ్ళీ తప్పుడు బోధకులు లెగిసేవాళ్ళు. సో కాబట్టి మనం ఈ రోజుల్లో కూడా మనం చూస్తే చాలా సువార్త ప్రకటించడానికి ఒక భక్తుడు ఒకసారి నేను యవనస్తుడిగా ఉంటున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచర్య చేస్తూ వాక్యాన్ని బోధించి నిజమైన వాక్యాన్ని అర్థం వివరిస్తూ చెప్తుంటే వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు తమ్ముడా, ఆ ఏరియా అంతా ప్రాంతం అంతా కూడా తప్పుడు బోధలతో నిండిపోయి ఉంది, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను వెళ్ళి ఒక అరగంట గంట వెళ్ళగలుగుతున్నాను ఆ ప్రాంతాలకి. అక్కడికి వాళ్ళు ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళగలుగుతున్నాను. అక్కడికి వెళ్ళి నా గంట లేకపోతే 1 రోజు 2 రోజుల్లో వాళ్ళకి ఎంతవరకు అర్థం అవుద్ది, ఎలాగ మారుతారో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడల్లా అని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, నిజమైన సువార్త వెళ్ళే పరిస్థితి లేదు. ఆటంకాలు. సో మనం ముఖ్యంగా వీటి మీద యవనస్తులు కానీ ఎవరైనా సరే మనం వీటికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉందండి. సో కాబట్టి ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకోవాలి. వాక్యాలు మనల్ని రగిలింపజేయాలి. వాక్యాలు మనల్ని ఉత్తేజపరచాలి. మన జీవితాల్ని రాడికల్ గా మార్చగలిగే శక్తి యొక్క దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి మనం ఆ విధంగా మనం నేర్చుకోవాలని, అర్థం చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. సో అబ్రహాం యొక్క సున్నతి అదండి. సున్నతి వలన ఏం ఉపయోగం లేదు. సేమ్ ఇప్పుడు బాప్తిస్మం వలన ఎలాగ ఉపయోగం లేదో అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. బాప్తిస్మం రక్షణ పొందకుండా బాప్తిస్మం తీసుకుంటే ఎలాగ మనకి ఏం ఉపయోగం లేదు. వరకు రక్షణ పొందకుండా కమ్యూనియన్ లో పార్టిసిపేట్ చేశారనుకోండి, ఆ యొక్క ద్రాక్షారసం రొట్టె తాగారనుకోండి, మనకు నష్టమే కానీ లాభం లేదు. బాప్తిస్మం తీసుకున్నారనుకోండి, ఏమి మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, పాపాలు వదులుకోవడానికి ఇష్టం లేకుండా మన బాప్తిస్మం తీసుకున్నాం అనుకోండి, ఏం ఉపయోగం అంటే ఏమీ ఉపయోగం లేదు. చూడండి, అబ్రహాము సున్నతి పొంది వలన దేవుడు నీతిమంతులుగా తీర్చలేదు. ఆయన ముందు విశ్వసించాడు. విశ్వసించి దేవుణ్ణి వెంబడించిన తర్వాత ఎప్పుడో 14 సంవత్సరాల తర్వాత ఆయన సున్నతి పొందాడు. అంతేగాని ముందే సున్నతి పొందలేదు. క్రియలు అన్నవి విశ్వాసం ద్వారా వచ్చేవి కానీ తనంతట తాను విశ్వాసం లేకుండా వచ్చేవి నిజమైన క్రియలు కావు. సో మనం విశ్వాస సంబంధమైన క్రియలు వేరు, మనం సొంతంగా చేసే క్రియలు వేరు.
సొంతంగా చేసి చూడండి. ఏ ఆ యొక్క కేయిన్ కూడా అర్పణ అర్పించాడు, కయ్యూను అర్పణ అర్పించాడు, ఏబేల్ కూడా అర్పణ అర్పించాడు. కానీ దేవుడు ఏబేల్ ఇచ్చిన దాన్ని దేవుడు అంగీకరించాడు. ఎందుకు అనంటే తన హృదయంలో నుంచి రాలేదు. విశ్వాస సంబంధమైన క్రియ కాదు అది. విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది లేకుండా వర్షిప్ కూడా, మనం చాలాసార్లు ఆ వాక్యాలు చదువుకున్నాం, ఆరాధన కూడా హృదయాంతరంగంలో నుంచి యథార్థంగా నీ సత్యంతో ఆరాధన, సత్యంతో ఆత్మతో ఆరాధన ఉండాలి. నిజమైన ఆరాధన అన్నది ఊరకన పెద్ద లౌడ్ పెద్ద మ్యూజిక్ పెట్టినంత మాత్రాన అది నిజమైన ఆరాధన కాదు. ఈ రోజుల్లో జనాలు అట్లా ఆ విధంగా మోసం చేస్తున్నారు. మంచిగా మన సినిమా పాటలు లాంటి పాట పాడి అటువంటి వాయిద్యాలు వాయించి మనల్ని ఎంటర్టైన్ చేసి అంటే ప్రజల కోసం, ప్రజల మెప్పు పొంది వాళ్ళని నిజమైన ఆరాధన అనుకునేటట్లు చేసి వాళ్ళని మోసం చేసి వీళ్ళు మోసపోచుకుంటూ సరైన ఆరాధన అర్థం తెలియకుండా చేసే రోజుల్లో మనం ఉన్నాం. సో ఈ విధంగా తప్పుడు బోధకులు సువార్తకు ఆటంకం కలిగించే విధానాలు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి సున్నతి కాదు, లేకపోతే మన కాంటెక్స్ట్ లో, మన సందర్భంలో బాప్తిస్మం కాదు, కమ్యూనియన్ లో ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో ఆ యొక్క బలలో, పరిశుద్ధమైన ఆ యొక్క బలలో పాల్గొనడం కాదు ముఖ్యం. దేవుని విశ్వాసం ఉంచి, దేవుని నమ్ముకొని, దేవుని విధేయత చూపించి, వాక్యానికి విధేయతను చూపించి అప్పుడు బాప్తిస్మం తీసుకున్నా, అప్పుడు మనం ఆ యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క బలలో పాల్గొన్నా దానికి అర్థం ఉంటదండి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సున్నతిని ముందు పెట్టేవాళ్ళు. సో అది సరైన పని కాదు. అందుకనే అబ్రహాం జీవితాన్ని ఉదాహరణగా చూపించి ఆయన ప్రూవ్ చేస్తా ఉన్నాడు. మంచిది. అది ఏ స్థితి యందు 10వ వచనం, ఏ స్థితి యందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, గాని సున్నతి లేనప్పుడే, మరియు సున్నతి లేని వారైనా నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైనను నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అది సున్నతి అన్నది జస్ట్ గుర్తు అంతే. ఇప్పుడు చూడండి, బాప్తిస్మం అన్నది ఒక మార్క్, ఒక గుర్తు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆ యొక్క కమ్యూనియన్ లో పార్టిసిపేట్ చేయడం అన్నది మన నూతన నిబంధనకి గుర్తు. మనం చెప్తా ఉన్నాం, ప్రకటిస్తా ఉన్నాం. ఏమని? నేను దేవుని మీద ఆధారపడే జీవిస్తున్నాను అని చెప్తున్నాం కమ్యూనియన్ లో. ఆయన శరీరం మీద, ఆయన రక్తం మీద ఆధారపడి జీవిస్తున్నానని చెప్పేది. ఊరకనే రొట్టె ముక్క తిని ఆ యొక్క వైన్ తాగినంత మాత్రాన మనకేమి వచ్చేది, దానివల్ల ఏం ఊరకనే తింటే హృదయంలో ఏ మార్పు లేకుండా ఊరకనే తినడం వల్ల ఏం ఉపయోగం లేదు. అది దేనికి సాదృశ్యం అంటే ఆయన ఆధారపడి మనం ఆహారం ఎందుకు తింటామండి, భోజనం ఎందుకు చేస్తాం? బ్రతకడానికి. అలాగే ఆయన శరీరాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను, నా ఆత్మీయంగా నేను జీవించగలుగుతున్నానంటే ఆయన శరీరం, ఆయన రక్తం అని అందరికి చెప్పడం, ప్రకటించడం, అందరం కలిసి ఒప్పుకోవడం నూతన నిబంధనకి ఒక గుర్తుగా దేవుడు చేశాడు. అదొక పండగలాగా, ఒక సెలబ్రేషన్ లాగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు ఆయన్ని గుర్తు చేసుకొని మనం ఆయన యందు ఆనందిస్తూ, ఆయన జీవితాన్ని బట్టి సంతృప్తి పడుతూ, ఆయన వల్లనే నేను జీవిస్తున్నానని ఒప్పుకుంటూ చెప్పేదే ఆ యొక్క కమ్యూనియన్. సో అలాగే సున్నతి కూడా ఏంటంటే విశ్వాస సంబంధమైన దానికి గుర్తు అంతే. ఆ యొక్క పాత నిబంధనలు దానికి, ఆ యొక్క దేవుడు చేసుకున్న నిబంధనకి ఒక గుర్తు సున్నతి అన్నది. అంతేగాని సున్నతి పొందితే ఏదైపోతుందనో, ఆ యొక్క చర్మం తీసుకున్నంత మాత్రాన్ని ఏదైపోతుందని ఏం కాదు. మహా అయితే ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఆగపోవచ్చు, కానీ అంతకు మించి ఏం ఉపయోగం ఉండదండి. ఏం ఉపయోగం లేదు. ఊరకనే సున్నతి పొంది విశ్వాసం లేదనుకోండి, ఏం ఉపయోగం లేదు. అదే పౌలు భక్తుడు పదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మనం ఏదన్నా సరే ఆలోచించి, వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆలోచించి, ఈ నిర్ణయం సరైందేనా, వాక్యానుసారమైందేనా కాదా అని ప్రతి విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి బోధని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళని నమ్మొద్దని బైబిల్ గ్రంథంలో ఉంది.
ప్రతి ఆత్మని నమ్మొద్దని మనం ఆ యొక్క మొదటి యోహాను పత్రిక మనం చదువుతున్నప్పుడు ధ్యానం చేశాం. ప్రతి ఆత్మను పరిశీలించి అప్పుడు నమ్మండి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు దేవుని వాక్యాన్ని గురించి అన్నది ఉంది. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలండి. అది కేవలం ఒక ముద్రగా మాత్రమే ఉంది. మరియు సున్నతికి 12వ వచనం, సున్నత గల వారిని తండ్రి యొగుటకు అనగా సున్నత మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గుర్తు పొందాడు. ఇప్పుడు అబ్రహాం ఎవరికి తండ్రి అండి? ఈ వచనాన్ని బట్టి అబ్రహాము ఎవరికి తండ్రి? ఎవరైతే విశ్వాసులందరికీ ఆయన తండ్రి. యూదుడైనా దేవుని మీద విశ్వాసం లేకుండా ఊరకనే సున్నతి పొందుంటే అబ్రహాం సంతానం కాదు. అందుకని యేసు ప్రభు వారి మనం యోహాను సువార్తలో అక్కడ మనం చదువుతున్నప్పుడు, మీరు అబ్రహాం సంతానం అని మీకు మీరు అనుకుంటున్నారు, కానీ మీ తండ్రి వేరు అని యేసు ప్రభు వారు వాళ్ళతో చెప్పారు, పరిసయ్యులతో వాళ్ళతో. వాళ్ళ తండ్రి ఎవరని చెప్పారు యేసు ప్రభు వారు? గుర్తుందా? ప్రణాళిక రచించిన వాళ్ళతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు, మీరు మీ తండ్రి అబ్రహాం అనుకుంటున్నారు, కానీ మీ తండ్రి అబ్రహాం కాదని యేసు ప్రభు వారు చెప్పారు. వాళ్ళ తండ్రి ఎవరని చెప్పారు? అపవాది. సో మీ తండ్రి అపవాది, కానీ ఒకవేళ మీరు అబ్రహాం సంతానం, నిజంగా అబ్రహాం సంతానం అయితే మీరు నన్ను చంపాలని మీరు ప్రణాళిక రచించుకోరు అని యేసు ప్రభు వారు క్లియర్ గా వాళ్ళతో చెప్పారు. సో మన సువార్తకి ఆటంకంగా ఉంటున్నారు, తప్పుడు బోధనలు నమ్ముతున్నారు, వాటి వైపు వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళు అబ్రహాంకి వాళ్ళకి యేసు ప్రభు వారికి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. ఆ చర్చి పెద్దదై ఉండొచ్చు, లేకపోతే లేకపోతే ఇంకొకటి అయి ఉండొచ్చు, ఏదో ఈ లోకంలో వాళ్ళకి పెద్ద పేరు అయి ఉండొచ్చు, ఏదైనా సరే దేవునికి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. అబ్రహాంకి పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభు వారిని హింసించిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదో, అలాగే మనకి ఎవరైతే విశ్వాసం ఉంచట్లేదో వాళ్ళకి యేసు ప్రభు వారికి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు పాపం అబ్రహాం సంతానం అనే అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియక. అన్ని పాటిస్తున్నాం కదా, మమ్మల్ని అబ్రహాం సంతానం కాదంటాడు ఏంటి అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అబ్రహాం సంతానం కాదని యేసు ప్రభు వారు, ఇక్కడ పౌలు భక్తుడు కూడా చెప్తా ఉన్నాడు. విశ్వాసం లేకపోతే అబ్రహాం సంతానం కాదు. దేవుడిచ్చింది విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. సున్నత అన్నది ఎందుకు ఆ గుర్తు పొందాడంటే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి తండ్రి అవుతాడు అని చెప్పడానికి ఈ సున్నత అనేది ఒక గుర్తుగా ఉంది. ఒక ప్రత్యేకమైన జీవితానికి, దేవునికి అబ్రహాంకి మధ్య జరిగినటువంటి ఆ యొక్క నిబంధనకి, ఆయన అబ్రహాం సంతానానికి దేవునికి మధ్య జరిగిన ఆ నిబంధనకి ఒక గుర్తుగా ఉంది. అంతేగాని ఆ గుర్తు వల్ల ఏమి, ఇప్పుడు చూడండి చాలా మంది సీజన్ లో క్రిస్మస్ ప్రోగ్రాంలు ఇవన్నీ చేస్తారు, కానీ దేవునికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా అనేకమైన క్రిస్మస్ ప్రోగ్రాంలు, ఫంక్షన్లు చేస్తారు. వాక్యం చెప్పించవచ్చు, లేకపోతే ఏమని చెప్పించవచ్చు, కానీ దేవునికి విశ్వాసం దేవునికి లోబడకుండా, దేవుని చిత్తమా కాదో తెలుసుకోకుండా ఏ పని చేసినా సరే అది వ్యర్థమైపోతుంది. చాలా మంది ప్రోగ్రాంలు చేస్తారు, క్యాండిల్స్ కి బోల్డ్ అండ్ డబ్బులు వేస్ట్ చేస్తారు, కేక్లకి, లేకపోతే ఆ యొక్క క్రిస్మస్ ట్రీలకి, డెకరేషన్స్ కి, వాటికి చాలా వ్యయం చేసి చాలా మన చర్చి పేరు మోగిపోవాలా, లేకపోతే మన స్ట్రీట్ లో ఎదురుపోవాలా, లేకపోతే ఇటువంటి అంటే ఈ వాక్యానికి వాళ్ళ ఆలోచనలకి ఎటువంటి సంబంధం లేని ఆలోచనలతో ఆలోచించి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసి వాళ్ళు ఏదో అనుకుంటారు, కానీ దేవునికి దానికి సంబంధం. యేసు ప్రభు వారు వచ్చింది సంవత్సరానికి ఒకసారి కేక్ కట్ చేసుకోవడానికో, అందరు పంచుకొని తినడానికో, లేకపోతే వాటికో కాదండి. యేసు ప్రభు వారు వచ్చింది మనల్ని పాపం, శరీరం, లోకం నుంచి విడిపించడానికి, దేవుని మార్గాన్ని చూపించి ఆ దేవుని వైపు దేవునిలో నడుచుకోవడానికి యేసు ప్రభు వారి జీవితం మనకి ఇవ్వడానికి. ఎటువంటి జీవితం అయితే యేసు ప్రభు వారు జీవించి చూపించారో అదే జీవితాన్ని మనకి ఇవ్వడానికి. సో మనం కార్యక్రమాలు, క్రియలు, సొంత ఆలోచనలతో రకరకాల క్రియలు చేయడం వల్ల ఏం ఉపయోగం.
చాలా మంది సువార్త ప్రకటించే ఉద్దేశం ఆ క్రిస్మస్ టైంలోనే కలుగుద్ది. ఎందుకు కలుగుద్ది? సంవత్సరం అంతా ఖాళీగా ఉంటారు. క్రిస్మస్ టైంలో ఇప్పుడు మనం సువార్త ప్రకటించాలని చాలా డబ్బులు వేస్ట్ చేస్తారు. ఊరకని కేక్ పెంచి, లేకపోతే ఒక్కసారి సంవత్సరంకి ఒకసారి వాళ్ళని పిలిచి ఏదో చెప్పినంత మాత్రాన వాళ్ళలో ఏ మార్పు రాదండి. క్రైస్తవులంగా మనం రెగ్యులర్ గా చర్చికి వచ్చి బైబిల్ చదివి చేస్తుంటేనే అనేక మంది మారట్లేదు. ఆ కఠిన హృదయం మారట్లేదు. వాళ్ళు ఎందుకు మారతారండి? ఏదో కేక్ తినడానికో లేకపోతే ఏదో సెలబ్రేషన్ అని ఆనందించి ఊరకనే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకొని వచ్చి తీసుకుంటారు, కానీ ఏం ఉపయోగం ఉండదండి. ఏం ఉపయోగం ఉండదు. దాని బదులు మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒక్కొక్కరుగా తక్కువ మందితో మాట్లాడి వాళ్ళని మన చర్చికి సంఘానికి ఆహ్వానించి వాళ్ళని పదే విజిట్ చేస్తూ, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ, వాక్యాన్ని పంచుతూ, వాళ్ళకు బైబిల్ ఇస్తూ, ఇలాగ ఎక్కువ చేయడం వల్ల, బైబిల్ స్టడీస్ పిలవడం వల్ల, సువార్త అంటే ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్ పెట్టడం వల్ల, ఒకళ్ళకొకళ్ళు 2x2 చేయడం వల్ల, మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంటది. కానీ ఊరకనే క్రిస్మస్ టైంలో గుర్తు తెచ్చుకొని అప్పుడు ఏదో సువార్త ప్రకటించేసామండి, బోల్డ్ మంది వచ్చారండి, క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసామండి, 100 మంది వచ్చారండి, కేక్ తిని వెళ్ళిపోయారండి అన్నట్లే ఉంటది. ఏం ఉండదండి. ఆ తర్వాత ఒకవేళ పోనీ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు, తర్వాత ఏమన్నా ఫాలో అప్ చేస్తారంటే అది ఉండదు. అసలే ఉండదు. ఫాలో అప్ మీటింగ్ అంటూ ఉండదు. అంటే అర్థం ఏంటి? సీరియస్నెస్ లేదని అర్థం. ఊరకనే ఏదో సెలబ్రేట్ చేసుకోవడానికి, మనం ఎంటర్టైన్ అవ్వడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి తప్ప ఏమీ ఉపయోగపడదు. సో సున్నతి ఎలాగో ఈ కార్యక్రమాలు అన్నవి, పనులు అన్నవి, సొంత పనులు అన్నవి దేవునికి క్రైస్తవ్యంలో వాటికి విలువ లేదు. మనం ఎంత వాటి ద్వారా దేవుణ్ణి ప్లీజ్ చేయాలన్నా అది అవ్వదు. ఊరకనే మనం దేవుని నామం మహింపరచబడిందండి అన్నంత మాత్రాన అయిపోదు. నిజంగా దేవుని నామం పడేవి వేరేగా ఉంటాయి. 13వ వచనం, అతడు లోకమునకు వారసుడను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, గాని విశ్వాసం వలనైన నీతి మూలముగానే కలిగాను. చూడండి, ఇంత ప్రతి వచనం కూడా ఆయన ఇంకా మనం ఈ కార్యక్రమాల వైపు, పనుల వైపు తిరగకూడదని చెప్తా ఉన్నాడు. చూడండి, మనకైనా ఇప్పుడు మనం అబ్రహాం సంతానం, యేసుప్రభు వారి యొక్క సంతానం అనబడాలంటే ధర్మశాస్త్రం వలన, పనుల వలన, కార్యక్రమాల వలన సాధ్యం కానే కాదు. కేవలం విశ్వాసం ద్వారా, విశ్వాస సంబంధమైన కార్యక్రమాల ద్వారానే సాధ్యం. కానీ ఈ రోజుల్లో చూస్తే విశ్వాస సంబంధమైన కార్యక్రమాలు లేవు. విశ్వాస సంబంధమైన కార్యక్రమాలు అంటే వేరేగా ఉంటాయి. అవి వేరేగా ఉంటాయి. చూడండి, మనకు తెలుసు, చాలాసార్లు ఆలోచించాం. ఆ యొక్క జక్కయ్య చేసింది విశ్వాస సంబంధమైన క్రియ. ఆయన ఏం చేశాడు? ఆయన ఎవరు ఏం అడగలేదు. యేసుప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చారు, మాట్లాడారు, ఆయన జీవితం మారిపోయింది. వెంటనే ఆయన సగం ఆస్తిని ఇచ్చేస్తాను పేదలకు అని చెప్పి వెంటనే ప్రామిస్ చేశాడు. అంటే ఎందుకు? ఎవరు అడగలేదే ఆస్తిని ఇచ్చేయమని. ఇంకొక ఆయన ఉన్నాడు, యవనస్తుడు. ఆయన ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చి రమ్మంటే ఆయన నొచ్చుకొని వెళ్ళిపోయాడు. విశ్వాసం లేదు, క్రియలు ఉన్నాయి, క్రియలు చూపిస్తున్నాడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి క్రియలు చూపిస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచే 10 ఆజ్ఞలు పాటిస్తున్నా, చిన్నప్పటి నుంచి అన్ని చేస్తున్నానని. ఏం ఉపయోగం లేదండి, ఏం ఉపయోగం లేదు. యేసుప్రభు వారు వెంటనే ఆయనకు చెప్పారు, నిజంగా విశ్వాసం ఉన్నవాడైతే, నిజంగా దేవుని రాజ్యమే నాకు కావాలనుకున్నాడైతే, ధనం కన్నా దేవుని రాజ్యం ముఖ్యం అని అనుకున్నవాడైతే, నిత్య రాజ్యం ముఖ్యం అనుకున్నవాడైతే, దాని దేవుని యేసయ్య నేను అన్ని ఇచ్చేస్తాను, నీతో రావడం కన్నా నాకు అంతకన్నా ఆధిక్యత ఏముందని అనేవాడు. కానీ ఆ మనసు లేదు లోపల. ధనం మీద ఉంది ఆశ అంతా. మనం కూడా ఈ కార్యక్రమాలు, ధనము, మన సొంత జీవితం, వీటి మీద ఆశలు ఉన్నంత కాలం నిజమైన క్రైస్తవ జీవితం జీవించే అవకాశం ఉండదు. సో మనం ఆ విధంగా ఎదగాల్సిన అవసరం ఉంది. మనం ఆలోచించుకోవాలి. విశ్వాస సంబంధమైన క్రియలు వేరేగా ఉన్నాయి. చూడండి, ఆ యొక్క వృద్ధురాలు యేసుప్రభు వారు ఉంటున్నప్పుడు ఆ యొక్క సమాజ మందిరంలో తనకున్నదంతా వేసేసింది. తన దగ్గర ఉన్నదా నాణమే ఉంది, అది వేసేసింది. సో తన దగ్గర ఉన్నదంతా సమర్పించడానికి ఇష్టపడింది. రేపు నుంచి ఎట్లా ఏంటి మరి, నేను రేపు అసలు నా దగ్గర ఉన్నదే ఇది ఇచ్చేస్తే ఎట్లా అని అసలు ఏమాత్రం సంకోచించలేదు. ఇది విశ్వాస సంబంధమైన క్రియ.
అబ్రహాం తన కుమారుణ్ణి ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. విశ్వాస సంబంధమైన క్రియ, సున్నతి విశ్వాస సంబంధమైన క్రియ అయి ఉండాలి. ఊరకనే చర్మం తీసేసుకుంటే ఏం ఉపయోగం లేదు. ఇది చూడండి, దానికి ఈ చర్మం తీయడానికి ఏ మాత్రం తేడా ఉండదండి. డబ్బులు ఇచ్చినంత మాత్రాన మనకు దేవుడు ఏమి ఇప్పుడు చర్చి కట్టించినంత మాత్రాన, లేకపోతే చర్చికి డబ్బులు ఇచ్చినంత మాత్రాన, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? విశ్వాసం లేకుండా. విశ్వాస సంబంధమైన గివింగ్ వేరే ఉంటది, ఫాల్స్ గివింగ్ ఉంటది. మన చాలా సార్లు ఫాల్స్ గివింగే ఉంటది. ఎలా అంటే మిగిలిన డబ్బులు ఇస్తాం అంతే, మనం వాడుకోగా బాగా ఎగ్జాస్ట్ అయిపోగా కొంచెం మిగిలితే ఆ డబ్బులు ఇస్తాం యేసు ప్రభు వారికి, దేవునికి ఇవ్వాలనుకుంటే కొంచెం మిగిలితే. అంతేగాని సాక్రిఫిషియల్ గా మనం దేవునికి ఇవ్వాలి, ఈ ఈ ఈ మంత్ అసలు ఇవేమి కొనుక్కోవాలనుకున్నా అవన్నీ కొనుక్కోకుండా దేవునికి ఇవ్వాలి అనే అటువంటి విశ్వాస సంబంధమైన క్రియలు రావు మనకి. సో క్రియలు అన్నవి విశ్వాస సంబంధమైనవి ఉండాలి. లేకపోతే ఊరికనే క్రియలు చేస్తే ఏం ఉపయోగం లేదు. దేవుని చేత ప్రేరేపించబడాలి. దేవుని చేత ప్రేరేపించబడే విశ్వాస సంబంధమైన క్రియ మనుషులుగా మనకి ఇష్టం ఉండవు. దేవుడు మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని దాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. మనకి సినిమాలు ఎక్కువ ఇష్టం అయి ఉండొచ్చు, లేకపోతే తిండి ఎక్కువ ఇష్టం అయి ఉండొచ్చు, లేకపోతే యవనస్తులు ఆ యొక్క పోర్నోగ్రఫీ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు. రకరకాల అధికంగా ప్రేమించేవి చాలా ఉంటాయండి. కొంతమందికి ఆల్కహాల్ అయి ఉండొచ్చు, కొంతమందికి బట్టలు అయి ఉండొచ్చు, కొంతమందికి రకరకాలు ఈవెన్ చాలా చాలా ఉండొచ్చు. వాటన్నిటి నువ్వు ఏదైనా వదులుకోమంటే అప్పుడు తెలుస్తుంది విశ్వాసం ఉందా లేదా అని. అప్పుడు తెలుస్తుందండి. దేవుడు మనకు పరీక్ష పెట్టినప్పుడు అది విజయం సాధించేది నిజమైన విశ్వాసం. దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడితే అది నిజమైన విశ్వాసం అని అర్థం చేసుకోవాలి. లేదండి ఇవన్నీ నేను వదులుకో దేవుడు అడుగుతున్నాడు కానీ నేను ఇవ్వలేను అంటే నిజంగా విశ్వాసం లేనట్టే. మనం నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉండదండి. ఉచితంగా దేవుని విశ్వాసం వల్లే మనం దేవుడు తీర్పు తీర్చగలడు. దేవుడు మనల్ని విశ్వాసులుగా నీతిమంతులుగా తీరుస్తాడు. అంతేగాని మనం చేసే కార్యక్రమాల వల్ల ఊరకనే మనం చేయగలిగిన కార్యక్రమాలు కొన్ని చేసి దేవుడు ప్లీజ్ అవుతాడు అనుకుంటే అది చాలా తప్పుడు అభిప్రాయంలో మనం ఉన్నట్లు అవుతుంది. ఇక్కడ చూడండి 14వ వచనం చదువుతాను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును. ఒకవేళ కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఇటువంటి పనులు చేసేవాళ్ళు, ధర్మశాస్త్రం పాటిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు కానీ నిజంగా దేవుని యొక్క వారసులు, అబ్రహాం వారసులు అయ్యారు అనుకోండి, అప్పుడు విశ్వాసం ఏమవుతుందండి? విశ్వాసం వ్యర్థం అవుతుంది. ఏం ఉపయోగం ఉండదు. అంటే అర్థం ఏంటి? విశ్వాసానికి అసలు వాల్యూ లేకుండా అయిపోతుంది. కానీ అది నిజం కాదు. అప్పుడేమో నిజంగా కార్యక్రమాల ద్వారా అయితే ఏమొస్తుంది? మనకు గొప్ప వస్తుంది. నేనండి కష్టపడ్డానండి, నేనండి అది చేశానండి, నేనండి జీతం ఇది చేశానండి, ఆ డబ్బులు ఇచ్చానండి, చర్చి కట్టించానండి, లేకపోతే నేను కష్టపడ్డానండి అని చెప్పుకునే మనమే గొప్ప చెప్పుకునే మనస్తత్వం డెవలప్ అవుతుంది. కానీ స్వనీతి అన్నది పెరుగుతుంది. కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మనం కార్యక్రమాలను చూపించుకోవాలని ప్రయత్నిస్తాం. అందుకని మీరు చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చదువుదాం ఒకసారి. 21, 22, 23 చదువుతారా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి, ఇవి చాలా భయంకరమైన మాటలు. వీళ్ళందరూ అనుకుంటున్నారు వాళ్ళు విశ్వాసులని, వాళ్ళు అబ్రహాం సంతానం అని, యేసు ప్రభు వారిని ఫాలో అవుతున్నామని అనుకుంటున్నారు. కానీ ఆ క్రియలన్నీ చూపిస్తున్నారు యేసు ప్రభు వారి దగ్గర వాళ్ళు చేసిన క్రియలన్నీ కూడా.
ఆ క్రియలు చూస్తే పెద్ద మోసం ఏంటంటే అవి విశ్వాసం వల్ల అవి నిజమైన దేవుని క్రియల్లాగా లేకపోతే ఇంకొకటిలాగా అనిపిస్తాయండి. దేవుని క్రియల్లాగే విశ్వాసుల్లాగే నిజమైన క్రైస్తవుల్లాగా అనిపించే అవకాశం ఉంది. అదే పెద్ద మోసం. వాళ్ళని ఆ మోసంలో పడిపోయిన వాళ్ళు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. రేపు పొద్దున జరగబోయేది యేసుప్రభు వారు చెప్తున్నారు ముందుగానే. ఇది జరగబోతుంది గ్యారంటీగా. ఈ సీను ఏదైతే యేసుప్రభు వారు చెప్పారో అది జరగబోతుంది మన కళ్ళ ముందు. సో దాన్ని చాలా జాగ్రత్తగా వీటి నుంచి విడుదల పొందకపోతే ఈ గ్రూప్ లోకి వెళ్ళిపోయి మన క్రియలు చూపించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నీ ఏంటి దేవా, నా జీవితం అంతా సాక్రిఫైస్ చేసి చర్చి కట్టించా, లేకపోతే డబ్బులు ఇచ్చా, నేను ఇది ఇంకోటి చేసా అని దేవుని దగ్గర చెప్పుకునే అవకాశం ఉంటది. స్వనీతి అప్పుడు పరిశీలి శాస్త్రాలు ఎలాగైతే ఉన్నారో మేము ఎలాంటి వాళ్ళం, మేము ఉపవాసాలు చేస్తాం అని చెప్పుకునే వాళ్ళం. విశ్వాసం లేకుండా ఏమి ఉపయోగం ఉండదండి, ఏమి ఉపయోగం ఉండదు. విశ్వాస సంబంధమైన క్రియలు మనల్ని గొప్ప చేసుకోవడానికి ఏమాత్రం నిజమైన వాళ్ళైతే ఎవరు వాడుకోరు, వాళ్ళ గొప్పతనాన్ని చూపించడానికి ప్రయత్నించరు. ఇవన్నీ మీరేమన్నా అనుకున్నా ఒకవేళ మీకు ఇవన్నీ క్రియలు కనిపిస్తే అది దేవుని కృపే కానీ నాది ఏమీ లేదండి, దేవుడు నడిపించాడండి అని చెప్తారు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమాత్రం దేవుని కృప బట్టి నేను ఆ పరిస్థితుల్లో ఉన్నాను కానీ నాలో ఏ గొప్పతనం లేదని చెప్పగలుగుతారు. నిజమైన విశ్వాసులు అయితే తగ్గించుకుంటారు, దీన మనసు కలిగి ఉంటారు. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాడుకున్న వాళ్ళు మరియమ్మ గాని, యోసేపు గాని, లేకపోతే జకరియా గాని, ఎలిజబెత్ గాని, సుమియోన్ గాని, లేకపోతే అన్న గాని, వాళ్ళందరికి గొల్లలు గాని, వీళ్ళంతా కూడా దీనులు. వాళ్ళకి ఏ స్టేటస్ లేదు. వాళ్ళు చాలా దీన మనస్సు కలిగి దేవుని వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని విశ్వాసంతో దేవునిలో తగ్గింపు మనసు కలిగిన వాళ్ళని దేవుడు తన ప్రణాళికలో వాడుకున్నాడు. సో మనం ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు నిజమైన విశ్వాస సంబంధమైన క్రియలు వేరేగా ఉన్నాయి. సో అది ఆలోచించుకుందాం, దాని గురించి ధ్యానం చేద్దాం. ఇంకా దాని గురించి ధ్యానం చేసి నిజమైన క్రైస్తవ జీవితం వైపు మనం త్రెప్పబడాలని సాయంత్రం సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు. 16-17 కూడా చదివి ముగించుకుందాం. ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస అయినదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయినాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి. చూడండి, ఇదంతా అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అబ్రహాంని పిలిచినప్పుడు దేవుడు ఆయనకి వాగ్దానాల్ని ఇచ్చాడు, ఆశీర్వాదాలని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంటే ఏంటి? లేని వాటిని అంటే ఉన్న వాటినిగా, అంటే మనం విశ్వాసం ఉంచేట్లు చేసేవాడు దేవుడు అండి. అంటే ఏంటి? మనకు అప్పుడు అబ్రహాం జీవితంలో ఏమీ లేవు, సంతానం లేదు, లేకపోతే ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళలేదు, లేకపోతే దేవుడు అనుగ్రహించి వాగ్దానం ఇంకా ఫలితం రాలేదు, ఒక అద్భుత కార్యం చేయలేదు, దేవుడు ఏమీ చేయలేదు అబ్రహాం ముందు. కానీ లేని వాటిని ఉన్నట్టుగా, మనం ఇంతకు ముందు కూడా ఒక ఆంటీ చెప్పారు, విశ్వాసం అంటే ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడం అండి. సో అటువంటి విశ్వాసం దేవుడు చాలు మనకి. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆ పనుల మీద నేను ఆధారపడట్లేదు, కానీ నా విశ్వాసం దేవుడు ఏమై ఉంటున్నాడో దాన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉండాలి. అందుకే అబ్రహాముని ఇంత ఉదాహరణగా అబ్రహాముని, దావీదుని పౌలు భక్తుడు వాడుకుంటా ఇక యూదులకి కానీ వాళ్ళకి చెప్తా ఉన్నాడు. సో ఈ మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని నీతిమంతులుగా, అంటే నిజమైన విశ్వాసం వైపు, మనం విశ్వాస సంబంధమైన క్రియల వైపు మనం ఆకర్షింపబడాలని దేవుడు ఈ సాయంత్రం సమయంలో మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మీకేమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు.
లేకపోతే మీ మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన ఈ కృపకై వందనాలు ప్రభా నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి నాయన నీ ప్రేమకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎనలేని ప్రేమ తండ్రి నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు దేవా నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభు నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం ఎంత గొప్ప దేవుణ్ణి ఎంత కనికరం గల దేవుని ఎంత కృపామయుని తండ్రి అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి నాయన వెతికి వెంటాడేవయ్యా మమ్మల్ని ప్రభు దేవాల తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెను వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా పట్టుకున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు అన్ని విడిచిపెట్టి మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న వేసయ్య ఎంత గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ అయ్యా నీకు వందనాలు స్తోత్రం ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో లోకం ప్రపంచ గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలు స్తోత్రం ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతిపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు నాయన యేసయ్య తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రం రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన నీ కృప అంటే ఏంటో నీ కనికరం అంటే ఏంటో ఎంత తండ్రి మరి జాలి ఘనదైవం అని వందనాలు స్తోత్రం ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి ఏ పాటి వారం ప్రభు నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా కొరకు తిరిగి లేచిన దేవుడు నా కొరకు తిరిగి రానయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి శుభప్రదమైన నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు నీ కుమారుని నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా చిన్న మంది భయపడబోతున్నావు తండ్రి నాయన ఎంతమంది మంచి సేవకులు ప్రభా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా పొందుకొని మేము
నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాట తిరిగి 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 మననం చేసుకుని ఏసే నందు సంతోషించటానికి, ఏసే నందు తండ్రి బలపడటానికి, ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభువ కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి క్రీస్తు నందు ప్రభువ నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం. నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన నేను చూసినట్లుగా ఎన్నో 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 నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా. కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.